ఉపాధి హామీ వ్యవసాయ కూలీల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు లంకా రాఘవులు విమర్శించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన కూలీస్ కూడా సరిగా ఇవ్వడం లేదని, అందులోనూ కోతలు పెడుతున్నారని అన్నారు. పని ప్రదేశంలో కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ కూలీల సమస్యలు ఉపాధి కూలీల చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అధికారులు కానీ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరించి వాళ్ళని ఒక్కళ్ళు కూడా మీ సమస్యలు ఏంటి అడిగిన పాపాన పోవడం లేదు. ఒక పక్క ప్రభుత్వం నుంచి కొత్త నిబంధనలు వచ్చినాయి, దాంతో కూలీలు గందరగోళంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. రెండో పక్క వాళ్లకు వారానికి ఒకసారి పేమెంట్ చేయాలా, పేమెంట్ చేయలేని పరిస్థితి. ఇచ్చే కూలి 320 రూపాయలు రోజు అని చెప్తున్నారు, కానీ 120, 100, 70, 80 రూపాయలు రోజు కూలి అనేటువంటి ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎండలు ఉన్నటువంటి మన జిల్లాలో ఆ భూమిలో గంటల కొద్ది ఉండాలంటే వేడి, ఆ గడ్డపర పారబట్టాలంటే చురుకు అంటేటువంటి అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూలీలు పనిచేస్తున్నారు. అధికారులేమో మానవత్వ దృష్టితో కూడా వ్యవహరించడం లేదు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంటంటే మేము కలెక్టర్తో డిమాండ్ చేసేది ఏంటంటే ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకోవడం కోసం గ్రామ సభలు నిర్వహించాలి. అధికారులు ఏదైతే అధికారులు రెవెన్యూ సదస్సులు, ఐఈ సదస్సులు పెట్టినట్టు వీలై కూడా బాధలు వినాలనేటువంటిది కోరుతా ఉన్నాం. 3 రోజు కూలి 307 రూపాయలు ప్రతి ఒక్క కూలికి ఇవ్వాలి, అలాని కడి వేయకూడదు అనేది మేము కోరుతా ఉన్నాం. రెండోది రేపు జిల్లా అంటే 25 నాడు, రేపులోకి ఎల్లుండి 25 నాడు జిల్లా కలెక్టర్ని పీడీడీఆర్డీని కలడానికి కూడా గ్రామం నుంచి కూడా కూలీలు వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి మెమోరాండం ఇచ్చి చర్చలు కూడా చేస్తాం. అట్లా ఈ ఉపాధి కూలీల సమస్యల మీద సంఘాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి సమస్యల పరిష్కారం